కాంగ్రెస్ హైకమాండ్ని ఎక్కడా కూడా మాట అనరు. మీరు ఎవరైనా మాట అనాలని చూస్తే ఒక సేఫ్ గార్డ్ లాగా వచ్చి నించుంటారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు చాలా ఒబీడియంట్గా ఉంటారు కాబట్టే విహెచ్కు ఇంకా పదవులు ఇవ్వకుండా అలా కూర్చోబెట్టారు అనే విమర్శకు మీ సమాధానం? చూడండి, దానికి సాక్రిఫైస్ ఉందండి. ఆనాడు వాళ్ళు అగ్రకులాల్లోనే పుట్టినగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశం గురించి త్యాగం చేసిన ఆయన బిడ్డే ఎవరు? ఇందిరాగాంధీ. ఆమె కూడా దేశం గురించి పోరాడి ప్రాణాలు అర్పించిందా లేదా? అదేవిధంగా ఆమె కొడుకు రాజీవ్ గాంధీ దేశం గురించి ఆయన కూడా ఏ పార్టీలో ఉన్నోండి ఒక్కరిని చెప్పాను సాక్రిఫైస్ ఏం చేసిందో చెప్పను. ప్రధానమంత్రులను కూడా చంపేస్తే ఎవరు కూడా మీరు ఇంతవరకు చూసారు? త్యాగాలు చేసి కొందరు ఇందిరాగాంధీ కుటుంబం వస్తలేదా? నీ సాక్రిఫైస్ ఏందిరా బాబు? వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్? దే ఫైట్ ఫర్ ఏది ఇండిపెండెంట్ కొట్లాడినరు, దేశం గురించి ప్రాణాలు అర్పించారు. ఆ కుటుంబానికి మిగతా కుటుంబాలకు కంపేర్ ఇదే ఉంటుంది. ఎవరు చూడ ఇందిరాగాంధీ లేదా, రాజీవ్ గాంధీ లేదా? అరే నీకు కూడా అవకాశం ఇచ్చిండ్రు నరేంద్ర మోడీ, ఒక బీసీ అని. ఇవాళ నువ్వు బీసీలకు ఏం చేసినావు? నేను 11 ఏళ్ళు నువ్వు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 4 సార్లు కలిసిన, కులగన చేయమన్నా, మా జనాభా ప్రతిపక్షంగా మా ఒక మినిస్ట్రీ చేయమన్నా, చేసినవా? ఇవాళ అదే అగ్రకులాలలో పుట్టినా పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి అది ఇందిరాగాంధీ కుటుంబానికి ఉంది. అందులో ఇవాళ రాహుల్ గాంధీ అన్నాడు వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్. అంతటితో ఆగలే, జిత్నా అంటే 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు. కనుక నా ఉద్దేశంలో అగ్రకులాలలో పేదవాళ్ళ గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు అనేదే చెప్పగలుగుతా. అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ని 3 సార్లు కలిసిన, ఏం చేయలేను. 10 ఏళ్ళు ఉన్నావు, ఏం చేసి పోనీ. ఇంకా రైతుల సంగతి చెప్తా. రాత్రి అనక పగలనక సంవత్సరం పొడుగా రోడ్ల మీద వండుకున్నారా లేదా? ఏమనికి మొన్న కూడా పంజాబ్ రైతులు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే సిటీకి కూడా రానియకపోతే ఆఖరికి మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారు. వాళ్ళకి ఏమన్నావు? ఏం కావాలని అడుగుతున్నారు, వారికి ఏం చేయవు. కనుక ఆయన ఒక కల్చర్ వాళ్ళది ఏర్పడింది అంటే ఒక సెంటిమెంట్ ఓటు. ఇంత బలంగా వాదిస్తారు కాబట్టే, ఇంత బలంగా విమర్శిస్తారు కాబట్టే కాంగ్రెస్లో మిమ్మల్ని తొక్కేస్తున్నారు. ఇది మీరు ఒప్పుకోకపోయినా వాస్తవం. విఎస్ గారు, నాకు ఓపెన్ గా చెప్పండి, మిమ్మల్ని కాంగ్రెస్ లో తొక్కేస్తుంది ఎవరు? మీ అభ్యున్నతికి కాంగ్రెస్ లో అడ్డుపడుతున్నది ఎవరు? చూడండి, ఎవరు అడ్డుపడ్డారు? నా లక్ అనేది నాకు 2 సార్లు అవకాశం వచ్చింది. లక్కు కూడా ఫేవర్ చేయాలి కదా. ఏది 90లో రాజీవ్ గాంధీ చేయమని చెప్పి పంపించిండు హెచ్కేఎల్ భగత్ను. ఆనాడు వీళ్ళందరూ మొండిపట్టు పట్టి ఈయన ఏజ్ 41 ఉన్నది, ఇంత తొందరగా తర్వాత చేయమని పోయింది. రెండోసారి విశాఖపట్నం నుంచి ఈజ్ గోయింగ్ టు పెరంబూర్. నన్ను పక్కకు పిలిచి హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. అయింది. ఒక్కొక్కసారి అదే కాకుండా ఇంకొక రాజీవ్ గాంధీ గారు కనుక బతికి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ కు మీరు ఖచ్చితంగా సీఎం అయి ఉండేవాళ్ళు. 100కి 100 రూపాయలు సవాలే లేదు. ఇంకో సంగతి చెప్తా, 2008లో నా పేరు నడుస్తున్నది. ఏది సోనియా గాంధీని అడిగిన, మేడం నేను ఇంత చేస్తా అంటే ఆమె చెప్పింది ఇస్తానది. నా పేరు నడుస్తుంది పొద్దుటి నుంచే. ఏది టీవీలలో ఆస్తక్ అన్నిట్లో నడుస్తుంది. హనుమంతరావు జాయినింగ్ ఇన్ క్యాబినెట్ అంటే ఎవరు? విలాసరావు దేశ్ముఖ్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. హనుమంత్, యు ఆర్ గోయింగ్ టు ది మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్, ఫస్ట్ యూ విజిట్ బాంబే అన్నాడు. దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశాడు, జనార్దన్ ద్వివేది చేశాడు. కానీ ఈయన 11 గంటలకు పోయి క్యాంప్ ఆఫీస్ నుంచి పోయి పొలిటికల్ సలహాదారు అయినట్టు అహ్మద్ పటేల్ నేను పుస్తకంలోనే రాసినానండి. యు ఆర్ మేకింగ్ అనదర్ పవర్ సెంటర్, యూ డూ ఇట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎన్. ఫోన్ పెట్టేస్తే నా మినిస్ట్రీ పోయింది. నాకు అన్ని దగ్గర నేను ఎంతోమంది లీడర్లు తయారు చేశాను. ఇవాళ కేశవరావుని ఎవరు వేసారు? వైస్ ప్రెసిడెంట్ నేను వేసిన. ఎంతమందిని చేసిన? రాజశేఖర్ రెడ్డి అయితే 30 మంది ఎంపీలు రాసిండ్రండి. ఏది ఫ్రాక్షన్ ఈజ్ హిస్ ఫాదర్ ఈజ్ మర్డర్ అని.